ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుష. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయను. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని బ్రోవ వీద చరితుడు. ఆ గుణంబె గణించి ఆర్యవందుడు అవతరించిన భూమిపై అవనియందు. Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today. ప్రేమ స్వరూపులారా, embodiments of love. భగవంతుడు ఎట్లా అవతరించెను, ఎక్కడ అవతరించెను అనేటువంటి ప్రశ్నలు కాలహరణంగా కలిగేటువంటివి. Where is God? How has he manifested? How has he incarnated? These are the questions that arise in our minds. లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి. For anything to manifest and materialize, there must be a cause and an effect. భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు. సర్వులు భగవత్ స్వరూపమే. God is everywhere. All are the embodiments of the divine. ఈనాడు రాముడు పుట్టిన దినము, కృష్ణుడు పుట్టిన దినము, జీసస్ పుట్టిన దినము అని పేర్లు వేరు వేరు రూపంగా వర్ణించి ఆ నామమునకు బర్త్డే చేసుకుంటున్నారు. We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday. నిజంగా ఈ విధంగా చెప్పుకొని ఆరాధించడం చేత అదొక బర్త్డే అవుతాయా? కావు. Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No. భగవంతుడు సంవత్సరం ఒకటివరి జన్మించడు. You don't find God taking birth once every year. ప్రతి మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములే భగవత్ స్వరూపాలు. God is the very breath, the inhalation and exhalation. అది ఏ ఓం తత్ సత్. That's what it is. Om Tat Sat. తత్ అది, Tat that. చిత్ ఇది, Chit this. అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నవి, కానీ అతను ఇతను అనేటువంటి భేదములు లేవు.
Though these two words, that and this, are there, but only one that exists without the second. భగవంతునకు ఎట్టి జన్మములు లేవు. God is beyond birth. ఎట్టి గమ్యములు లేవు. No goal whatsoever. కానీ పామరులైనటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు. However, the beginners, the innocent, take this way to know God and to be near Him. భగవంతుడు పుట్టుకనే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటుంది కదా. Then once you say that God has a beginning, you should also be able to explain the end of God. దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు. God has neither a beginning nor an end. అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే. That is all human imagination. దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు. Basing on the body, we go by the birthday for celebration. ఇది కేవలము భక్తుని యొక్క భ్రమనే కానీ సత్యములు కావు. That is all the feeling of a devotee and not the truth at all. లోకములో ఎందరో జన్మిస్తున్నారు, Many people are born in this ఎందరో world. మరణిస్తున్నారు. People leave this world. మరణం అంటే ఏమిటి, జన్మం అంటే ఏమిటి? What is birth? What is death? దేహము కనిపించడమే జననము. The appearance of the body is birth. దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము. The disappearance of the body is the end of life or death. కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకొని భ్రమిస్తున్నాడే కానీ భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు. Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృతిష్టతి. మానవుడు జన్మించినాడని, మరణించినాడని, జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలం ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబంలే. To consider that one is born and one has left this world or spending his life sojourn on earth is a sign of ignorance. పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పములే. The birth and death happen according to the will of God. మనం ఉచ్ఛ్వాసలు తీసుకోవటం, ఆ ఉచ్ఛ్వాసాన్ని వదలటము, ఇది తీసుకోవటమే బర్త్, వదలటమే డెత్. We breathe in and breathe out. Breathing in process is birth, breathing out is death. ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకొని కేవలం కాలంలో స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నారు. Basing on the breathing process, man makes use of his lifetime. ప్రేమమూర్తి అయినటువంటి భగవంతుడు ప్రేమ స్వరూపుడే. God is the personification of love. He is the very form of love. ఈ ప్రేమ సర్వుని యందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది. This love is present in every individual in inhalation and exhalation process. లోకములో ఇట్టి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు, అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు. To know the various changes, people have been attempting repeatedly to know the mystery behind these changes. ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు, అనేక వ్రతములు, అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు. In fact, people have investigated a lot to get into the significance of the inner secrets, mystery behind the birth and death. అంతవరకు మనం పోనక్కర్లేదు. మనం ధరించినటువంటి ఒక దేహమే మనకు రెండింటినీ క్షణం నందు కూడాను చూపుతున్నది. In fact, we don't need to go that far. The body, the vesture that we have put on will indicate the secret behind birth and death. ఈ శ్వాసను తీసుకోవటమే బర్త్. The respiratory process, breathing in, is birth. శ్వాసం వదలటమే డెత్. Breathing out is death. ఈ రెండింటి యొక్క జనన మరణాల లోపల నీవు దేనికి ప్రేమిస్తున్నావు?
In between these two, birth and death, what is that you love? కానీ దేనిని కూడా నువ్వు ప్రేమించడం లేదు. In fact, you are not loving any. కానీ ప్రేమ నీ యందు లేదా? ఉన్నది. That doesn't mean that there is no love in you. There is. మనం ఇచ్చేటువంటి విలువలంతా కూడాను ప్రేమకే కానీ ప్రాణికి కాదు. In fact, we attach value to the principle of love and not merely to the individual. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. A small example. సో పోయింది ప్రాణం లోపల. Then say, so the life has gone into the body. హమ్ వచ్చింది ప్రాణం. Then once you say hum, naturally it goes out. ఈ సోహములు రెండు కూడాను ఎప్పుడు మనకు జరుగుతున్నాయి? So hum, when do they happen? ప్రతి క్షణమును కూడాను ఇవి రెండు కూడాను మనకు బోధిస్తూనే ఉన్నాయి. This happens in every moment of our life. ఈ శ్వాసం ఉండినంత వరకు కూడాను మానవుని జీవుడు అన్నారు. We can claim ourselves alive so long we breathe. ఈ జీవితం ఉన్నంత వరకు ఇది జన్మము అన్నారు. This is life so long there is respiration. ఈ సోహం అనేటువంటిది నిలిచిపోయినా ఇది మరణం అంటున్నారు. When once this soham process, respiration comes to a halt, it means it is death. కనుక జనన మరణాలు రెండు కూడాను మన యొక్క ప్రాణం నుంచి జరిగినటువంటివి. Therefore, birth and death are related to life. ఈ రెండింటి యందు కూడాను ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు? When these two things are happening in such a mysterious way, who can deny the existence of God? ఉన్నాడని కొంతమంది, లేడని కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు. People waste their time arguing that God exists. Some say, well, some deny the existence of God. కానీ అది ఉన్నది ఎప్పటికీ ఉన్నది. God is existence. ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు. It neither comes nor ever vanishes. కనుక దేహమైనటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం. All these conclusions we have come to basing on the nature of the body. ఏ హృదయమును సకితమే ఈత నాకు మగిడి దానినే అర్పించి మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును అంతరకటింతు అందుకోవయ్య నీవు. O Lord, you have given me this sacred heart. I'll give it back to you as my offering. What else can I give you offer, O Lord? కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైనటువంటి సత్యములు కావు. These two are the imaginations of man, but they are not basically true. లోకములో ఎంతలో జీవులు కలుగుతున్నాయి. We find many beings in this world. ఎన్నో జీవులు మరణిస్తున్నాయి. Many beings die in the passage of time. ఈ జనన మరణములు రెండు కూడాను కాలములకు సంబంధించినవే కానీ కాయములకు సంబంధించినవి కాదు. The birth and time are related to the factor of time. Birth and death. Birth and death are related to the factor of time. కనుక మానవుడు తన యొక్క సత్తాన్ని తాను పోల్చుకుంటూ ఉన్నాడు. Therefore, man goes by his own experience of his own nature. దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి యొక్క బ్రహ్మాండాన్ని నా సంబంధ బాంధవ్యంలోని భావిస్తున్నారు. And so he establishes interrelationships and intimacy basing on the body. ఇది కూడాను చాలా పొరపాటే. This is also a mistake. దేహం ఉండినంత వరకును నా సంబంధం. So long the body lasts, it is related to you. కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు. The moment body disappears, you have no more of relationship. సంబంధం కలగటము పోవటము రెండు కూడాను దేహములతో కలిగేటువంటివి కాదు. In fact, the relationship is beyond the body that appears and leaves. ఎవరికెవరి సంబంధము? Who is related to whom? ఆయన నీవు పుట్టక పూర్వం ఉన్నాడా? Did that person exist prior to your birth? వెళ్ళిన తర్వాత నీకు కనిపిస్తాడా? Would you be able to see him after you leave this world? లేదు. No. ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే. Both are false. ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధముగా పాటుపడుతున్నారు. This is all our illusion, and out of this illusion we want to know the reality. కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరైన అర్థం తెలుసుకోవటం లేదు. Therefore, we are not understanding the true nature
the importance of the reality because we think from the worldly, physical point of view. అసలు తానెవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన. The true spiritual practice consists in investigating one's own true nature. Who am I? Who am I? కనుక నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు. We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am నీ I? యందు ఉన్నటువంటి నేనే సర్వుల యందు ఉంటున్నాయి. The I in me is uniformly present in everyone. కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటిది భేదభావం చేత కలహం పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి. We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. జనన మరణములు దేహములకే కానీ జీవులకు లేవు. Birth and death relate to the body and not to the being. ఇది ఉన్నది లేదు అనేటువంటిది నిర్ణయించడం కూడాను మనసు యొక్క కల్పనే. It is only the mind that refers to birth and death. It's imagination. అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి. Everything happens because of man's own creativity. కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ. The whole life is a dream. ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు? In this dream, how do you expect to know the truth? కనుక ఇవన్నీ కూడాను భ్రాంతులే. So all these are illusions. ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడాను బ్రహ్మం నీకు కనిపించడు. So long this Bhranti illusion, you cannot know Brahma. The ఏనాడు divine. ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు. The day you give up this kind of illusion or delusion, you'll be able to experience the reality. మొట్టమొదట శంకరుడు కూడాను ఇదే విధంగా సందేహించాడు. This has been the teaching of Shankara to begin with. నేనెవరు 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 అని ప్రశ్నించుకుంటూ వచ్చాడు. He has put this question to himself, who am I? Who am I? కానీ ఒకనాటి రాత్రి నాయన నీవు నీవే, నీవు మరొక పదార్థములు కావు. One night he got this answer. You are you, none else. కనుక నేను ఎవరు అనేటువంటి దాన్ని గుర్తించాలంటే శ్వాసంతోనే మనం గుర్తించవచ్చు. So in order to find an answer to this question, who am I, the breathing process will provide the answer. ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు. We have given up such an easy, simple path, but we are after very tough and rough paths and waste our time. కనుక ఈ టఫ్ రఫ్ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి. Therefore, we have to give up this rough and tough paths which we have been adopting so కాలులో far. ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది. So long there is thorn in your leg, it goes on pinching you, hurting you. ఆ ముళ్ళను తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధలు ఉండవు. The moment you remove the thorn, you will not suffer any longer. ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దాంతో బాధపడుతున్నాం. The suffering is due to body identification. ఈ యొక్క భావం పూర్తి తీసివేస్తే నీవెవరో నీకే తెలుస్తుంది. The moment the body identification is totally given up, got rid of, you will know your true nature. కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి. These are all your own imaginations. పునరపి జననం పునరపి మరణం. You are born again and again. You are born and you die and again పునరపి born. జనని జఠరే శయనం. Time and again, you are there in the womb of your mother. ఇహ సంస్కారే బహుదుస్తారే. This ocean of life is so difficult to swim across. కృపయా పారే పాహి మురారి. O merciful Lord, help me to cross this ocean of life. తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని బోధిస్తుండాలి. It is an indirect teaching to know the inherent breathing నీవు principle. తెలుసుకున్నటకు ఏ సాధనలు చేయనక్కర్లేదు. You don't need any spiritual practice to know this. భజ గోవిందం భజ గోవిందం. Sing the glory of God. Sing the glory of Govinda. గోవిందం భజ మూఢమతే. O foolish man, sing his glory. Chant his name. ఇహ సంస్కారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారి. This ocean of family, the life of this is so difficult to cross. Oh God, please be merciful unto me. ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తెలుసుకోలేకపోతున్నాడు. Why this man is not able to know that which is latent and immanent in him. తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది. He dreams on one day. ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు. There in the dream he has experienced death. కానీ అక్కడ నేను మరణించినానని బాధపడుతున్నాడు. He feels so sad because of death in the dream. లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు. As he woke up, he could notice his body. అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది? What is it that was under a feeling of the death? ఇది కూడాను మనోకల్పనే. It is also the creation of the mind. కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైనటువంటి సత్యములు కావు. Therefore, all are the creations, imaginations of the mind only. నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లిదండ్రులా? The intimate associations and relationships of the claim, like so-and-so is my daughter, my son, they are all of our own making at the realm of the mind. ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకొని ఈ భ్రాంతుల చేతనే పెంచుకొని తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు. Because of these assumed imaginations and presumptions, man is suffering. ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే. In fact, they are all the expressions of love. నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు. In fact, when there is true eternal principle of truth within you, you are not carried away any longer by imagination. ప్రేమ ఒక్కటి. Love is one and the same. ఇది రెండు రకములైనటువంటివి కాదు. It cannot be diversified. శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది. The physical love is false. దీనిలో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది సత్యమైనటువంటిది. But love in reality is truth. కనుక సత్యమును మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి. In order to know the truth, you must investigate. కనుక ఒక చిన్న ఉదాహరణము. A small example. గోదావరి నదికి లేక గంగా నదికి ప్రయాణం అయిపోతున్నప్పుడు, supposing you go on pilgrimage towards Godavari or ఒక Ganga. చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని డుక్కుకరణి 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 అని చెప్తున్నాడు. There was a person who sat under a tree repeating the rules of the grammar, Dukrum Karane, Dukrum Karane. ఇది పాణిని జ్ఞానం. This is Panini grammar. అప్పుడు శంకరుల వారు ఒక శిష్యుణ్ణి అతని దగ్గర పంపించాడు. Shankara sent one of his disciples to that person అతను who was ఎవరిని repeating rules of స్మరిస్తున్నాడో grammar. తెలుసుకుని రమ్మన్నాడు. He wanted his disciple to know what that person was doing. అప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని తాను బోధించుకుంటున్నాడు అని చెప్పాడు. And the answer was that he is just reminding of his true identity. ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా? By repeating the rules of grammar, are you free from suffering? అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి, Shankara himself personally came. పిచ్చివాడా, డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే, ఏది డుక్కుం కరణే? He said, "Oh madcap, what is this Dukrum Karane, the rules of the grammar?" భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కుం కరణే. O madcap, sing his glory, chant his name. When the end is nearing, none of these factors would come to your refuge or rescue. కనుక ఈ రెండును నీయందే పుట్టినవి కానీ, నీయందే అడిగినవి కానీ, బయట నుంచి వచ్చినవి కానీ, లోపల నుంచి పోయినవి కానీ కాదు. Therefore, both are present within you, not that the special is solicited or asked for. ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది తేలిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి. So when once we are carried away by this illusion or thought, we are not able to know the reality. కనుకనే బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు భ్రమ తన యందు ఉండనే ఉండదు. When once you know that you are divine, you will not be deluded any longer. కానీ నిజంగా నా దగ్గర లేదు భ్రమ అనేటువంటిది తెలుసుకోవడం చాలా సులభం. It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought. ఇది ఒక పుష్పము. This is a flower. ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పము అంటున్నావు.
As I hold this flower, I call it that's mine. కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు. The moment I drop this flower, it's no longer mine. అదే విధముగానే Similarly, దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. because of body identification, attachment with the body, man is suffering. ఈ బాడీ పోయిన తర్వాత మనకి ఏ చింతనూ లేదు. The moment body is gone, అప్పుడే you will not have any నిత్యానందం worry. పరమసుఖం, తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు. Then he will reach that state of eternal bliss. ఇవి రెండు కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు. Because he knows he is carried away by illusion, he suffers. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మన సుఖ దుఃఖములు రెండు కూడాను మనం కల్పించుకున్నవే కానీ భగవంతుడు ప్రసాదించినవి కాదు. Pain and pleasure are of our own making, nothing to do with the divine. ఇది రెండింటినీ మనమే కల్పించుకొని రెండింటి ద్వారా మనమే బాధపడుతున్నాము. The pain and pleasure are of our own making, and we experience both. ఎవరు మనకు బాధను అందించేటువంటి వారిని జగత్తులో కానరారు. In this world there are none to give you any pain. ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కానరారు. There are none who are put to such kind of suffering. ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు. Both of them are of your own making. ఇవి రెండు కూడా నీకు బ్రహ్మనే. That's your imagination. ఆ బ్రహ్మ తన యందు ఉండినంత వరకును సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు. So long this illusion is there, you cannot know the truth. కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి. So we must shed this imagination. సుఖ దుఃఖములు రెండు కూడాను భ్రమలే కానీ మరొకటి కావు. The pain and pleasure are equally fleeting, imaginary. బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కానీ నిజంగా బిడ్డ తల్లిలు కారు. The child and mother are also imaginations, but not true. ప్రతి ఒక్కటి కూడాను భగవత్ విషయంలో ప్రవేశించినప్పుడు అన్ని కూడాను భ్రాంతులే. In respect of the divinity, when it's a matter of God, all our thoughts, తెల్లవారు that's all. చేసిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా మనకి ఈ బ్రహ్మలే మనకు జీవితాన్ని కల్పిస్తున్నాయి. Right from the time we get up from bed until we retire, we are full of these thoughts and imaginations. జన్మించినటువంటి మానవుడు Man who has taken ఎంతవరకు తాను సత్యంగా ఉండగలడు? Man who has taken but how long is he going to live a క్రమక్రమేణా true life? పెరుగుతూ 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 పోతుంది, తర్వాత కృంగుతూ కృంగుతూ వస్తుంది. After all, he grows more and more, but naturally one day or other, the body is shoot to fall. పుట్టడము పెరగటము ఇవన్నీ కూడాను అసత్యములే. The birth and growth are also untrue. కానీ ఇది మనం సత్యంగా భావించుకొని దీంతో మనం అనేక బాధలు పడుతున్నాం. We consider them as reality, and hence we suffer. కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యములు కాదు. Therefore, whatever you may do, never consider any as truth. నీ కన్ను తెరిచి చూసినప్పటికీ ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి. When you open your eyes, you see so many heads here. కానీ కన్నును మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు. The moment you close your eyes, you don't see even one head. ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి? What happened to all the heads? ఆ చిత్రములు ఎక్కడి నుంచి వచ్చాయి? Where from have they come? కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి. They return to the place of their origin. ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. You don't know where from ఎక్కడ పోయిందో originated. నీకు తెలియదు. You also do not know where they left. కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకొని మనం బాధపడుతున్నాము. We suffer in order to know which is unknown. ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము. It's total madness to worry for that which is not known. ఇది ఏది నేను కాదు, నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు. If you know the reality that none belong to you, that you are none of these, then you will never suffer. కనుక అన్ని కూడా మన భ్రమంతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు. Therefore, everything is illusion of our own making. Nothing is total truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కటే మాత్రము మన వెంట జంట ఇంట ఉంటుండదు. It is only the love that is with you, in you, above you, below you, around you. ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే మానవుడే లేడు. Without love, man cannot live. కనుకనే ప్రేమ అనేటువంటిది మనకు నిజమైన ప్రాణము. Therefore, love is life. ఆ ప్రేమనే మనకు లైట్. This love is light. లవ్ ఈజ్ లైట్. Love is light. ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానమైన చీకటే మనకు గోచరం కాదు. When we have this light of love, the darkness, ignorance would be dispelled. దీనిని పురస్కరించుకుని పునరపి జననం, పునరపి మరణం.
Basing on this, it's only said, repeated life cycle ఏది of birth, life, కనిపించలేదో birth and అది death. కనిపించకుండా పోతుండాలి. So what that you see, you do not see later. కనిపించకుండా ఏది పోయినదో అదే తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి. The non-apparent becomes apparent or conspicuous ఇవి రెండు subsequently. కూడాను ఆ వస్తువు యొక్క పరిణామం కాదు. Nothing to do with the changes in the material. వస్తువుల యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే. It is only human relations with the material objects that would make him కనుక feel so. మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కల్పించుకుంటున్నాడు. Man is subjected to effects of such imaginations relating to the objective world, and so he suffers. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది. Love is immortal, deathless. అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ. That immortal love is true love. వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు. That which comes and goes is not true love. ఈ దేహం పెరుగుతుండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి. The body grows and also decays. ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నీవు సత్యమని భావిస్తున్నావు. How do you consider this true? Where this birth, growth and ఇది death? కాదు. ఈ సర్వ భ్రాంతులకు ఈ దేహమే మూల కారణం. For all these imaginations, the body is the main cause. కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి. Therefore, you have to reduce this body attachment day by day. ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం. This is most essential. ఇది నీ యొక్క చేయని సాధనం. This is the true spiritual practice. సాధనగా జపము, తపము, యోగము, ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది. The spiritual practice does not mean worship, meditation, penance, and so on. నేను దేనిని భావిస్తున్నానో, ఏది సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి. That what you consider true, it must be given up. అది వదలటం చాలా సులభమైనటువంటిది. It's quite easy to give up this false కానీ ఎందుకు ఇంత identification. బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. But you do not know why you are suffering. ఉండినంత వరకు మనం ఆనందాన్ని అనిపిస్తున్నాం. We experience bliss so long we are in this body. కానీ ఆ దేహం నుంచి శ్వాస పోతే ఏమాత్రము యోచించుకోకుండా బాధపడుతున్నాము. The moment it is gone, we suffer, we grieve. కనుకనే ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణము. So for birth and death, it's only our thoughts. ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి. We should make every effort to give up such thoughts. దేహాభిమానములకు కొంచెం వరకు తగ్గించుకోవాలి. We have to cut short our body దాన్ని identification. తగ్గించుకుంటూ రావటం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది. As you make every attempt to reduce it day by day, it is quite అది నీ possible. నిజమైన సాధన. That is the true spiritual practice. ఈ సాధన అంటే ఏమిటి? What is spiritual practice? ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా? Do you mean to say that spiritual practice is the one to lose what కాదు you have? కాదు కాదు కాదు. No. పోయేదాన్ని నాదనుకుంటున్నావా? అది కాదు. Do you have a claim on that which is lost? No. ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు. That which exists, that which is non-existent, do not belong to you either. కలలో కనిపించినటువంటి స్వప్నంలోనే They are like dreams, ఆ భ్రాంతులు నిన్ను తప్పింపు చేస్తున్నది. and it's only dream experiences that would confuse you. అన్నింటికి నీ మూల కారణం ఒక్కటే. For all this, there's only one main cause. చూడండి, ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి. You find so many bulbs illumining. ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి. You can count, there are many. ఇన్ని నమ్మకమైనటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం. There's only one current that flows in all these bulbs. ఆ కరెంట్ ఒక్కటే మాత్రమే సత్యమైనటువంటిది. That current is the principle of truth. ఈ రావటము పోవటం అంతా కూడాను మన భ్రాంతుల యొక్క భ్రమనే. Therefore, the power supply and absence is only your thought. కనుక ప్రేమ స్వరూపులారా, ఈ Embodiment. ప్రేమను మాత్రం అభివృద్ధి చేసుకోండి. Develop love more and more. ఎవరిని చూసినా ప్రేమించండి. Love everyone. నీ ఎదురున్నటువంటి వాడు నీకు ద్వేషి కాదు. There's no person who hates you. నీకెవరు కూడాను విరోధం కాదు. None are enemies in this నీకు world. అందరూ ప్రేమించుకోవాల్సిన వాడే. Therefore, all deserve your love. కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదనుకుంటున్నావు. You consider the person who hates you as your enemy. ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు. You think that the person who loves you as your ఈ own. రెండు కూడా నీది కానే కాదు. In fact, both of them don't belong to you. వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు. It is only the thoughts and the mind that brought the distinction. ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఎన్నో సాధనలు చేస్తున్నారు.
Today, to know the divinity, people follow many spiritual disciplines. ఏమిటి ఈ సాధనలు? What are they? ఈ సాధనలో భగవంతుడు వస్తున్నాడా? Is it possible to experience him? ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా? Do you mean to say that he would leave if you don't pursue? భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి. It is only the thoughts, imaginations that appear and vanish. కనుక ఈ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి. We should make every effort to be free from the thought process. నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదలుకో. Give up this body identification mind. అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది. Then you will be free from the delusion. అప్పుడే నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు, నీకు భయభ్రాంతులు కూడా ఉండవు. Then you will never be affected by any sense of fear or delusion. కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి? What is that we should do ధ్యానంలో today? కూర్చోవటము, జపములు చేయటము, సాధనలు జరపటము ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం, కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు. You think in the name of the spiritual discipline you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind. ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు. Give up all these. నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము. Strengthen the thought that I am God, I am God. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అని తలుచుకో, నీవే గాడ్ అయిపోతావు. Think repeatedly, I am God, I am God. దిస్ బాడీ ఓన్లీ ది వస్త్రము. This body is only the vesture, the dress. దీన్ని ధరించినటువంటి యొక్క వస్త్రమే కానీ ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు. Body is the dress you have put on. The dress has not taken any birth. ఈ దేహభ్రాంతిని పెంచుకొని 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 దుఃఖం మరింత పెరిగిపోతున్నది. The suffering is more and more because of this body identification. హేయ దుర్జన సంసర్గం, Run away from the bad company. భజ సాధు సమాగమం, Be in good company. కురు పుణ్య మహోరాత్రం. Do good deeds day and night. ఇది కావాల్సింది ఇక్కడ నిచ్చేది ఒక్కటే. That's what is required. ఎక్కడ చూసినా లోకం లోపల In this world, wherever you see, అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు. you see many people. కానీ ఈ కనిపించే వారంతా అనేక మంది Do you mean to say that you meet many people? కానే కాదు. No. అన్ని ఒక్కటే. In fact, all are one. తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, చెల్లెలు తానే, అక్క తానే. It is only this oneness that is expressed in the form of multiplicity, పేరు మనం plurality. పెట్టుకుంటున్నామే కానీ ఇది ఏది కాదు. It is all based on nomenclature, the name, the truth is one. కనుక ట్రూత్ ఈజ్ వన్. Truth is one. ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి. The truth is one which should be kept in view. అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది. And that leads to incessant flow of love. ప్రేమ ప్రవాహం లోపల మనము నిలిచిపోవాలి. In this river of love, you stand దాంట్లో still. మునిగిపోవాలి. Get yourself drowned in the river of love. ఎట్టి పరిస్థితి ఏంటైనప్పుడు నువ్వు ప్రేమను మాత్రం మార్చుకోకండి. Under any circumstances, never lose love. ఎవరైనా వచ్చి నీకు ద్వేషం లేనటువంటి వాడు ఉదాహరణ కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తమ్ముడే, నా తమ్ముడే, నా తమ్ముడే అని. Any person who hates your enemy, you may meet him on the street, but consider him as your brother. వీడు నా ద్వేషాన్ని నువ్వు అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది. But if you got the feeling of hatred towards him, well, you miss the bus. అంతా ఒక త్యాగంలోనే ఉంటుండాలి. Everything lies in this factor of త్యాగమే sacrifice. నిజమైనటువంటి యోగము. Sacrifice is yoga. ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము. Without this yoga, the spiritual discipline of tyaga, sacrifice, we suffer roga, afflictions. కనుక ఈ త్యాగం అనే దాన్ని మనం పెంచుకోవాలి. So, we have to develop the spirit of sacrifice. ఈ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే నిజమైనటువంటి బాధ మనకి ఏమాత్రం కలగదు. And once you are prepared to sacrifice, you'll never suffer. కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి. Therefore, the spiritual discipline is intended, is aimed at giving up the imagination, నిజానికి illusion. దేహాలు పెరుగు కొలది కూడాను మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తరగటం లేదు. Day by day, as we grow and age, we are carried away by imagination and illusion. మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి. Only one thing we have to know. ఇది నాది కాదు. This is not mine. నాదనేది ఏమిటి? నా యందు ఉన్నటువంటి నేనే నేను. Who am I? The real self in me. కనుకనే మనం ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ అనుకో, నిన్నెవరు బాధించలేరు. Therefore, when you go on repeating, I am I, I am I, no one can hurt you. ఐఆమ్ జీవ, యు ఆర్ దేవ అనుకుంటేనే బాధలు కలుగుతాయి. If you observe differences, I and you are bound to suffer. ఐ అండ్ యు ఎక్కడవుతుంది? How can you say I and you? నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి? Where from they?
ఇది రెండు కూడా మనం కల్పించుకున్నవే. That's all your own creation. మనం నేను నువ్వు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది. Because of you and I, there's this word we. ఈ ఊ హీ అంటే And if we say we and he, తర్వాత హీనే అవుతుంది. and ultimately you will end up in నో ఐ he, నో God. యూ. In that he, the divine, there's No. neither I or you. నో వీ. There's no we either. ఒక్కటే అవుతుంది. Only he, God, this last. కనుకనే ప్రేమ స్వరూపులారా, So, embodiments of love. సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు. We follow many spiritual disciplines. ఏదో జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. Some meditate and some do penance. కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి. They are just waste. అయితే కొంతకాలమునకు ఇవే మార్పులు కలుగుతాయి. However, there is some change in due course of time. కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు సత్యమైనటువంటి కాదు. They may confer some temporary results, but they would not give permanent results. సత్యమైనవి కాదు. They are not true. ఇదంతా అనిత్యం అనిత్యం అనిత్యం. They are all just temporary. ఈ టెంపరీ దానికి మనం ఏమాత్రమో విచారించకూడదు. Therefore, let's not get worried of the temporary results or temporary ఈ gains. వరినే మనకు ఎక్కువ వరి చేస్తుండాలి. So this only, నాది worries us. నాది అనుకోవటమే వరి. The claim of mine is the source of worry. ఈ వరి అనేటువంటిది ఎంతవరకు వస్తుంది? How long the worry lasts? హరి అనేటువంటి దాన్ని తెచ్చుకునేంత వరకు వరి మనం వెంటాడుతుండాలి. Until you know hurry, the worry will be after you. కనుక నీవు వరి పడటము దేనివల్ల? Why do you worry? నేను అనే భ్రాంతి వల్లనే పడుతున్నాను. Because of this body education, mine, I. నేను కాదు, ఇది హరి. హరియే వరి. And therefore, hurry, the self, I. Then you will not have any worry. కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. We should make every effort to know the truth, the reality. ఎట్టి పరిస్థితులు ఎందైనప్పుడు మనం కంటిదాన్ని కార్చకూడదు. Under any circumstances, we should never shed a tear. దేనికోసం మనకు బాధపడుతున్నాం? Why do you suffer? ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధ ఉండదు. Because of the claim of ownership, belonging, you cry. కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేనే అనే సత్యాన్ని గుర్తించాలి. Never feel sad. In order to be happy, know that this principle, I am I. ఇట్టి దాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు. If you have this strength and more, you will never suffer. కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దేహాభిమానము, దేహానికి సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రమూ పెంచుకోకండి. What we are supposed to know today is this: we should not develop body attachment and attachment to material objects. ఈ విధమైనటువంటి దీంతో త్యాగం చేసుకుంటే అన్ని విధాల ధన్యుడవుతావు. With the spirit of sacrifice, you can work for your own liberation. మీరు and redemption. సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగం కాదు. What you should seek is sacrifice, not affluence. ఇది Bhoga. నాకు కావాలనుకునేటువంటిదే భోగము. In fact, the desire is bhoga, affluence. ఇది నాది కాదు అనుకోవటమే యోగము. The denial is yoga. కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము. This yoga, the spiritual practice, is bala, the strength, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఇట్టి బలమును గుర్తించుకునే నిమిత్తమే జీసస్ అన్ని సాధనలు చేస్తూ వచ్చాడు. To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines. కానీ కొంతకాలమునకు తనకు ఈ బాధ కలిగి ఎక్కువైపోతూ వచ్చింది. At one time, he had to face this unbearable suffering. ఒక తూరి జెరూసలేం లోపల ఒక తిరునాళ్ళు జరుగుతూ వచ్చింది. There in Jerusalem, there was a fair in that village. Jerusalem. ఆ తిరునాళ్ళ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు. And Jesus was taken there by his parents to that village, Jerusalem. ఈ fair. జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు. In the crowd, the boy is lost. కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు? But where is the boy? లోపల ప్రవేశించి He has gone in, ఆ ప్రీస్ట్ చెప్తున్నటువంటి విషయాలంతా చక్కగా వింటున్నాడు. and the boy has been listening to the teachings of the temple priest. తల్లిదండ్రులు ఎక్కడ వెతుకుతున్నారు? దేవాలయానికి చుట్టూ వెతుకుతున్నారు. The parents are in search of the boy in the premises of the temple around. ఎంతవరకు వెతికినప్పటికీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా వెతికాయి. The parents were in search of the boy who was found missing right from dawn to dusk. కానీ కనిపించలేదు. They could not find him. ఈ మేరీ జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు. Mary and Joseph felt very sad. తర్వాత
ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు. After the daily worship, they could find the boy. నాయన ఎక్కడ పోయింటివిరా, తెల్లవారి మొదలుకొని నేటి వరకు మేము అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము. Then they asked him, boy, what happened to you? Where have you gone? We have been in search of you. అమ్మా నేను ఎక్కడికి పోలేదు. The boy replied, I have కాలు not gone కడప anywhere. దాటలేదు. I have not gone anywhere. నేను లోపలనే ఉన్నాను. And there ఏం inside. చేస్తున్నావు? What are you doing? ప్రీస్ట్ చెప్పేటువంటి విషయాలంతా నేను తప్పగా జరిపించుకోవడానికి ప్రయత్నం The చేస్తున్నాను. boy said, I am listening to the teachings of the priest. అప్పుడే తన ఎందున్నటువంటి యొక్క తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు. To know the latent divinity within, man is searching outwards, externally. ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకడము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించడం లేదు. Man is in search of God in the outer world. He is not making any search within. తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు. God is in you. తానే భగవంతుడిగా ఉన్నాడు. You are God. తానే తన్ను బయట తట్టు వెతుకుతున్నాడు. But yet man is in search of him outside. ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి. A small example. నీవు ఇక్కడే ఉన్నావు. You are here. నీవు బయట తట్టుపోయి నిన్ను నీవు చూడాలనుకుంటే వీలవుతుందా? Is it possible for you to find yourself outside? నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు? How can you find yourself? చూడటమే వీలు కాదు. It is not possible. అంత మాత్రం చేత నేను లేననుకుంటావా? That doesn't mean that you can deny yourself. అంత వెతుకుతూ పలానా అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా పలానా అబ్బాయివి అని అడిగి చెప్తాడు. If you go on in search of your own self, some stranger will tell you, you are the person whom after you are searching for. అప్పుడు తన ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు. Then you will understand the truth within. ఈ ఏకత్వాన్ని గురించి తెచ్చుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా. It is quite simple and easy to know this oneness, but one must have absolute faith. నేను అనేటువంటిది నాకంటే బయట లేదు. In fact, I is within, not outside. నేను నా యందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు. The I is within me, not outside. నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు. That which is in the exterior is not mine. కనుకనే తపస్శక్తి శక్తి చేత తను బయట లోపల రెండు దగ్గర కూడాను కనిపిస్తూనే ఉంటాడు. Therefore, out of inquiry, one would know inside and outside the reality. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మీరు వెతకవలసింది నీ యందున్నటువంటి నిన్నే వెతకాలి. In fact, you have to search yourself within. నిన్ను నీవు వెతుక్కోవటమే ఇదే నిజమే సాక్షాత్కారం. The self-inquiry is the true manifestation. అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు. The moment you know, you will not suffer any longer. కనుక మీరు ఏమాత్రం కూడా బాధపడుకోకుండా దైవ సాక్షాత్కారం కాలేదని మీరు వచించకండి. Never feel sad, never say that you have not experienced the manifestation of God. కనుక తానేందే ఉన్నాడు. God is in you. ఒకడు పుస్తకం చదువుతున్నాడు. One was found ఆ చదువుతూ ఉన్నప్పుడు 10 రూపాయల నోటు ఆ పుస్తకంలో పెట్టాడు. and he kept a 10 rupee currency note in the book. కానీ మర్చిపోయినాడు. He has forgotten. మరి ఒకనాడు అందరినీ నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు. Having forgotten the last note, and he has been ఇస్తాను మై ఫ్రెండ్, 10 rupee note from somebody. ఇస్తాను కూర్చోమని చెప్పాడు. Some person said, yes, I'll give you. ఏమిటి Please బుక్ seated. అని దాన్ని తీసుకొని చదువుతూ వచ్చాడు. And he was going through the book placed in front of him. ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది. There he could notice the 10 rupee note. అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడు పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను. When the man replied, I kept 10 rupee note in this book long back. I have forgotten. And therefore I wanted 10 rupee కానీ note నీ from 10 you. రూపీస్ నాకు అక్కర్లేదు. Well, I don't need your 10 నేను rupee note. పెట్టినటువంటి 10 రూపీస్ నాకు చిక్కింది. I have got this 10 rupee note with me now, which I kept it in the book long అప్పుడు back. నీకు ఏ విధమైనటువంటి రుణము ఉండదు. Then I am not indebted to you in any way. నీవు దానిని మరచి ఇతని దగ్గర 10 రూపాయల నోటు తీసుకుంటే నీవు ఎప్పటికైనా వాడికి రుణపడి ఉంటావు. If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him. కనుక ప్రతి తత్వమును కూడా తన యందే వెతకాలి కానీ బయట ఏమాత్రం వెతకనక్కర్లేదు. Therefore, every principle must be sought after in the interior, not outside. కనుక ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు. This truth can be known in a very simple way. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, Embodiments of love students, ఈ విద్యార్థులు కూడా ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. students also make so many efforts because of their imagination. మీరు ఏ వస్తువులు తెలుస్తున్నా బయట మాత్రం వెతకకండి. Never search for anything outside. మీ యందే ఉంటున్నది.
The reality is within you. మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది. Everything is within you. బయట వెతికేదంతా కూడా కల్పనలే. All that you are in search outside is imaginary. ఆ ఇమాజిన్ మీరు తట్టుకోండి. Face that imagination, resist that. అప్పుడే మీకు శాంతి కలుగుతుంది. Then you will be peaceful. అప్పుడే నీకు సరిపోయినటువంటి నిజం నేను నేనే నేను నేనే. Then you will know the truth behind this dictum, I am I. కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా పరితపాలు జరుపుతూ ఉంటున్నారు. To know these simple truths, you go through so many sacred texts. కాబట్టి ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి. Brush aside all these texts. నీ టేస్ట్ మాత్రం నీవు చక్కగా పట్టుకో. Go by the taste of your life, not the నీ text. టేస్ట్ నిన్ను చూడాలని నీవే. The taste is the taste of the self. కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు. If you have got the taste of the reality yourself, you will not have taste after anything. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చిర సంస్కారే బహుదుస్తారే కృపయా కృపయా పారే పారే మురారి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం